ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనలను అప్పుడప్పుడు మనల్ని గద్దించి శిక్షిస్తుంటాడు. అలా చేయకపోతే తప్పులు చేసే మనలాంటి పిల్లలకు ఆయన జ్ఞానవంతుడైన తండ్రిగా ఉండలేడు. యథార్థవంతులకు ఈ శిక్ష బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే దెబ్బలు తినే పనులు చేయటం ఎంత బాధాకరమో, అంతకంటే ఎక్కువ బాధ తమ ప్రవర్తన ద్వారా దేవుడు బాధపడ్డాడు, పొరపాటు జరిగింది అని తెలుసుకుని వారు ఈ గద్దింపులు అనేవి మన కొరకే అనే వారికి అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు ఎదుటగా తలల వంచి దుఃఖపడుతూ ఆయనకు కోపం పుట్టించినందుకు క్షమాపణ వేడుకుందాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఈ మాట మనకు ఎంత ఆదరణకరంగా ఉంది. ఆయన నిత్యము కోపించువాడు కాడు, పాపాల విషయములో పగిలిన హృదయముతో ఏడుస్తూ ఆ పాపాలను హృదయం నుండి తొలగించుకుని పశ్చాత్తాపడుతూ ఆయన దగ్గరకు మల్లుకుంటే వెంటనే ఆయన ముఖములో మన ఎడల ప్రసన్నత కనిపిస్తుంది. తాను ఎంతగానో ప్రేమిస్తున్నా తన ప్రజలకు కోపంతో చిట్లించి తన ముఖాన్ని చూపించడం ఆయనకి సంతోషం ఇవ్వదు. మన సంతోషం పరిపూర్ణం కావటమే ఆయన సంతోషం. రండి, ఆయన ముఖదర్శనం చేసుకుందాం. మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు, నిస్పృహ కూడా చోటివ్వాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసినప్పుడు గద్దించే శిక్షించే దేవుణ్ణి ప్రేమిద్దాం. నీ కోపం మా మీద నుండి తొలగించి నీవు మమ్మను సరిచెయ్యి, ఆశీర్వదించు, ఆదరించు అని ప్రార్థిద్దాం. ఏదో కీడు సంభవించబోతుందని మనల్ని ఆందోళనకు గురి చేసే దురాత్మ శక్తులు దేవుని నామములో విడిపించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. మన దేవుడు మనల్ని క్షమించేవాడు. ఆయన మరలా క్షమించేవాడు. ఆయన మధురమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ. దానిని బట్టి మనము మరలా ఆనందిద్దాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీరు మాకు మంచి తండ్రిగా, మీరు మా జీవితాల్లో చేసే మీ యొక్క కార్యాల గురించి, మీ యొక్క విధానాన్ని గురించి మేము నేర్చుకోవడానికి కృప చూపించారు. అందుని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ, మా దేవా మమ్మల్ని సరిచేయండి. మేము మీతో చక్కగా నడిచే జీవితాన్ని ఇవ్వండి.
మమ్మల్ని శిక్షించైనా రక్షించండి అయ్యా. మీ కృపకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం నాయన. మీ పిల్లలను వీరికి కలిగిన అంతటిని దీవించండి అయ్యా. వీరిని, వీరి కుటుంబాల్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి అయ్యా. వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. వీరిని, మీరు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.